మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో చేరి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఆరాధన వర్తమానంలోకి వెళ్ళడానికి ముందుగా మనము బైబిల్ గ్రంథంలో నుంచి ఒక వ్యక్తిని గురించి మనము ధ్యానము చేయబోతూ ఉన్నాం. ఆ వ్యక్తిని గురించినటువంటి కొన్ని పరిచయమైనటువంటి వాక్కులు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉంటున్నాను. తద్వారా ఆ వ్యక్తి ఎవరో మీరు నాకు తెలియచేయాలని చెప్పి మనవి చేస్తూ ఉంటున్నాను. ఆ వ్యక్తి బైబిల్ గ్రంథంలో చాలా ఆత్మీయంగా ఎంతో ఉన్నతమైనటువంటి వ్యక్తిగా ఆయన ఉంటూ ఉన్నాడు. సాక్షాత్తు దేవుని చేత కోరబడినటువంటి వ్యక్తిగా ఆయన ఉన్నాడు. అంత మాత్రమే కాదు, కానీ నా హృదయానుసారుడు అని సాక్షాత్తు దేవుని చేత సాక్ష్యాన్ని పొందినటువంటి వ్యక్తిగా ఆయన ఉన్నాడు. రోజుకి 3 సార్లు ఆయన ప్రార్థన చేసేవాడు, 7 సార్లు దేవుని స్తుతించేవాడు. మరి దేవుని కొరకు, దేవుని ప్రజల పక్షంగా ఆయన ఎంతో రోషము కలిగినటువంటి వ్యక్తిగా బైబిల్ గ్రంథంలో ఉన్నాడు. సుమారు 70 పాటలు ఆయన రాశాడు. మంచి గొప్ప సంగీత విద్వాంసుడిగా ఆయన ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ వర్షిప్ని లీడ్ చేసేటువంటి గొప్ప వర్షిప్ లీడర్గా ఆయన ఉంటూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో ఆ వ్యక్తి గురించినటువంటి ఆ లక్షణాలు కనుక మనం ఆలోచన చేస్తే, ఆయన అనేక మందికి మార్గాన్ని చూపించినటువంటి వాడుగా ఉన్నాడు. అనేక మంది అన్యులని దేవుని సన్నిధికి నడిపించినటువంటి వాడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, కానీ దేవుడంటే అపరిమితమైనటువంటి ప్రేమ కలిగిన వాడు. దేవుని మందిరమందు ఎంతో ఆసక్తి కలిగినటువంటి వాడుగా ఆయన బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అంత మాత్రమే కాదు ప్రియులారా, సామాజికంగా ఎంతో అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఉంటున్నాడు. ఆర్థికంగా ఎంతో అత్యున్నతమైన స్థాయిలో ఉంటున్నాడు. అంతకంటే మరి ముఖ్యంగా ఒక ఉన్నతమైనటువంటి ఆత్మీయ స్థితిని కలిగి ఉన్నటువంటి వాడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. కానీ అంత ఉన్నతమైనటువంటి స్థితిలో నుంచి జారిపోయాడు, వెనుకకి జారిపోయి ఉంటున్నాడు, పడిపోయి ఉంటున్నాడు, అధపాతాళానికి పడిపోయి ఉంటున్నాడు. ఒకే ఒక్క బలహీనత, ఒకే ఒక్క పాపము ఆ వ్యక్తిని ఎంతో ఉన్నతమైనటువంటి ఆత్మీయ జీవితం నుంచి అధపాతాళానికి తీసుకుని వెళ్ళినట్టుగా మనము లేఖనాల్లో చూడగలుగుతూ ఉంటున్నాం. ఎవరండి ఆ వ్యక్తి? ఎస్, దావీదు మహారాజు కదా. కాబట్టి ఎంత ఉన్నతమైనటువంటి ఆత్మీయ స్థితి మనం ఈ లోకములో జీవించినప్పటికీ కూడా ఏదో ఒక బలహీనత, మనలో ఉన్నటువంటి ప్రాచీన స్వభావము ఏదైతే ఉందో ఆ విషయంలో మనము అనేక సార్లు పడిపోయేటువంటి వారముగా ఉంటూ ఉన్నాము అని ఆ వ్యక్తిని చూసి మనము నేర్చుకోవాల్సిన వారమై ఉంటున్నాం. అయితే దావీదు మహారాజు రాసినటువంటి 51వ కీర్తనలో మొదటి 2 వచనాలు, ఆ తర్వాత 7వ వచనం నుంచి 15వ వచనం వరకు మనము చదువుకుందాం. 51వ కీర్తన మొదటి 2 వచనాలు ఈ రీతిగా వ్రాయబడుతూ ఉంటున్నాయి. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. ఆ తర్వాత 7వ వచనం నుంచి 15వ వచనం వరకు కూడా చదువుకుందాం. నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము, హిమము కంటెను నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము, ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము, అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయుము. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగ చేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలుగు చేసి నన్ను దృఢపరచుము. అప్పుడు అతిక్రమము చేయువారికి నీ త్రోవలను బోధించెదను, పాపులను నీ తట్టు తిరుగుదురు. దేవా, నా రక్షణకర్తయగు దేవా, రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము. అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయును. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువుము. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాగణుడవును, మహోన్నతుడవును, పరిశుద్ధుడవును, నిత్య నివాసి అయిన దేవా,
ఈ ఉదయకాల సమయంలో మా ప్రభువా, మా వినికిడిలో మీరు ఉంచిన లేఖన భాగాలను బట్టి నాయన మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను మా తండ్రి. దావీదు మహారాజు యొక్క జీవితంలో ఏ రీతిగా తన సంబంధాన్ని, సహవాసాన్ని తిరిగి నీతో పునరుద్ధరించుకోవడానికి ఏ రీతిగా అయితే ఆశపడ్డాడో, ఆ రీతిగా మేము కూడా ఒకవేళ వెనుకకు జారిపోయి ఉన్నట్లయితే మరొకసారి మమ్మల్ని దర్శించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాను మా తండ్రి. తద్వారా మా ప్రభువా, మేమందరము కూడా నాయన నీతో సరైనటువంటి సంబంధము, సహవాసము కలిగి మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేటువంటి కృపానుభవంలోనికి నన్ను మమ్మల్ని నడిపించమని యేసు క్రీస్తు నామమున పేరట అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. ప్రియులారా, చదవనటువంటి ఈ వాక్య భాగము ఏదైతే ఉందో, ఈ వాక్య భాగానికి మూల వాక్య భాగము 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనము నుంచి 12వ అధ్యాయము 13వ వచనం వరకు దీని వెనుక దాగినటువంటి సందర్భాన్ని అక్కడ మనం చూడగలుగుతూ ఉంటున్నాం. 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం నుంచి 12వ అధ్యాయము 13వ వచనం వరకు కూడా ఈ కీర్తన వ్రాయడానికి వెనకాల ఏం జరిగింది అనేది అక్కడ 2వ సమూయేలు గ్రంథంలో రాస్తూ ఉంటున్నాడు. అయితే ప్రియులారా, ఇదొక పశ్చాత్తాప కీర్తనగా ఉంటుంది. వాస్తవానికి కీర్తనల గ్రంథంలో 150 అధ్యాయాలు ఉంటే 7 అధ్యాయాలు పశ్చాత్తాప కీర్తనలుగా వ్రాయబడి ఉన్నాయి. 6వ కీర్తన, 32వ కీర్తన, 38వ కీర్తన, 51వ కీర్తన, 102, 130, 143 ఈ రీతిగా 7 కీర్తనలు కూడా దావీదు మహారాజు చేత పశ్చాత్తాప కీర్తనలుగా మరి ఈ యొక్క 150 అధ్యాయాలు కలిగినటువంటి కీర్తనల గ్రంథములో పొందుపరచబడి ఉన్నాయి. అయితే 32వ కీర్తన, 51వ కీర్తన ఈ రెండు కూడా ఒకే సందర్భంలో వ్రాయబడి ఉంటున్నాయి. 51వ కీర్తన కీర్తనాకారుని యొక్క హృదయములో అపరాధ భావము వెంటాడుతూ ఉండగా వ్రాయబడితే 32వ కీర్తన ఆ అపరాధ భావము నుంచి విడిపించబడిన తరువాత, క్షమాపణ రక్షణ నిశ్చయత కలిగిన తరువాత వ్రాయబడినటువంటి కీర్తనగా 32వ కీర్తన ఉంటుంది ప్రియులారా. అయితే మనం చదవబడినటువంటి ఈ యొక్క వచనాలలో 51వ అధ్యాయంలో మనం ఏ వచనాల్లో అయితే చదివామో ఆ వచనాలలో 17 క్రియారూపకమైనటువంటి పదాలు వాడబడి ఉంటున్నాయి. అంటే ఇంగ్లీష్లో వర్బ్స్ అంటాం. అయితే నేను నా బైబిల్లో అండర్లైన్ చేసుకున్నాను. వీలైతే మీరు కూడా అండర్లైన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ప్రియులారా. ఎందుకంటే దావీదు మహారాజు ఆయన ఉపయోగించినటువంటి ఆ క్రియారూపకమైనటువంటి పదాల ద్వారా ఏం చెప్పాలి అనుకుంటున్నాడో మనకు అక్కడ చాలా స్పష్టంగా వ్రాయబడుతూ ఉన్నాయి. మొదటి వచనములో నన్ను కరుణింపుము అని చెప్తూ ఉంటున్నాడు, అతిక్రమములను తుడిచివేయమని చెప్తూ ఉంటున్నాడు. 2వ వచనములో బాగుగా కడుగుము, ఆ చివరి భాగంలో నన్ను పవిత్రపరచుము అని చెప్పి వ్రాస్తూ 7వ వచనానికి వచ్చేసరికి నా పాపము పరిహరింపుము, నన్ను కడుగుము అంటున్నాడు. 8వ వచనములో ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము, 9వ వచనములో విముఖుడవు కమ్ము, తుడిచివేయుము అని చెప్తూ ఉంటున్నాడు. 10వ వచనములో శుద్ధ హృదయము కలుగ చేయుము, స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము అంటున్నాడు. 11వ వచనములో నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధ ఆత్మను నా యుద్ధ నుండి తీసివేయకమని చెప్తూ ఉంటున్నాడు. 12వ వచనంలో నాకు మరలా పుట్టించుము, నన్ను దృఢపరచుము అని చెప్తూ ఉంటున్నాడు. 14వ వచనంలో రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము అంటున్నాడు. 15వ వచనం చివరి భాగములో నా పెదవులను తెరువుము అని చెప్పి 17 క్రియారూపకమైనటువంటి పదాలు, ఇంగ్లీష్లో వర్బ్స్ అంటాం కదా, ఆ వర్బ్స్ను ఉపయోగించి ఈ రీతిగా ఆ కీర్తనాకారుడు దేవుని సన్నిధానములో ఎంతగానో పశ్చాత్తాపడుతూ ఉన్నట్లుగా దేవుడు అనుగ్రహించేటువంటి పాప క్షమాపణ కొరకు, తిరిగి ఆ రక్షణానందాన్ని పొందుకోవటం కొరకు, సమ్మతి కలిగినటువంటి మనస్సుని పొందుకోవటం కొరకు ఎంతగానో ప్రాధేయపడుతూ గోజాడుతూ ఉన్నట్లుగా ఈ యొక్క ఆ వచనాల్లో మనము చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. అయితే ఎక్కడ కూడా అన్ని చోట్ల కూడా నా లేక నన్ను అని చెప్పి వాడుతూ ఉన్నాడు, కానీ మా అని కానీ మమ్మల్ని అని కానీ ఎక్కడ కూడా వ్రాయలేదు. ఎందుకంటే తాను వ్యక్తిగతంగా చేసినటువంటి ఆ దోషం ఏదైతే ఉందో ఆ దోషము గురించినటువంటి పశ్చాత్తాపము వ్యక్తిగతంగా అనుభవిస్తూ దేవుని సన్నిధిలో ప్రాధేయపడినట్లుగా ఈ యొక్క లేఖనాల్లో మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. అంటే తాను చేసినటువంటి పాపాన్ని బట్టి దేవునితో సహవాసాన్ని కోల్పోయాడు, హృదయములో ఎటువంటి నెమ్మది లేదు, ఎంతో అలజడితో వేదనతో ఉన్నట్లుగా ఈ లేఖనాల్లో మనం చూస్తూ ఉంటున్నాం. తాను పోగొట్టుకున్నటువంటి రక్షణానందాన్ని
మరలా పుట్టించమని, శుద్ధమైనటువంటి హృదయాన్ని కలుగు చేయమని, స్థిరమైన మనస్సును, సమ్మతి కలిగినటువంటి మనస్సును నాకు కలిగించు. అంత మాత్రమే కాదు కానీ నూతనముగా నాలో పుట్టించు, నన్ను దృఢపరచు అని చెప్పి ఆ దేవుని దగ్గర ప్రాధేయపడుతున్నట్లుగా, పాప క్షమాపణ కొరకు, రక్షణ నిశ్చయత కొరకు మరి గోజాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. దావీదు కంటే ముందు మరొక రాజు ఉండేవాడు, సౌలు. సౌలు దగ్గరికి సమూయేలు ప్రవక్తని పంపించాడు దేవుడు. వెళ్ళి ఆ యొక్క రాజుని సరిచేయి అని చెప్పి సమూయేలు ప్రవక్తని పంపించినప్పుడు సమూయేలు చాలా నిర్లక్ష్యముగా సౌలు ఎంతో నిర్లక్ష్యముగా సమూయేలు చెప్పినటువంటి మాటలని పెడచెవిని పెట్టి నిర్లక్ష్యము చేసి నష్టపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే పాపము చేసినటువంటి దావీదు మహారాజు దగ్గరికి నాతాను ప్రవక్తని పంపించినప్పుడు ఆ ప్రవక్త పలికినటువంటి మాటలను బట్టి, తను చేసినటువంటి పాపాన్ని బట్టి దేవుని దగ్గర పశ్చాత్తాపడినట్లుగా, అంటే తన హృదయంలో ఉన్నటువంటి పాపాన్ని తన హృదయంలో ఉన్నటువంటి పాపాన్ని కప్పిపెట్టుకోకుండా దేవుని దగ్గర ఒప్పుకొని పశ్చాత్తాపడినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఆ వ్యత్యాసాన్ని సౌలు రాజుకి దావీదు మహారాజు యొక్క ఆ జీవితాలలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఈ 51వ కీర్తనలో 2 భాగాలుగా మనం చూడవచ్చు. మొదటి 12 వచనాలలో దేవుడు కీర్తనాకారుని యొక్క జీవితంలో ఏమి చేయాలని చెప్పి ఆశపడుతూ ప్రార్థిస్తున్నాడో మనం చూస్తూ ఉంటున్నాం. 13వ వచనం నుంచి చివరి వచనం వరకు కూడా మరి దేవుడు తన జీవితంలో చేసినటువంటి చేసినటువంటి ఆ రక్షణ నిశ్చయతను బట్టి ఆ దేవుని కొరకు ఏం చేయాలి అని తీర్మానం చేసుకుంటున్నాడో ఆ మిగిలిన 13వ వచనం నుంచి 19వ వచనం వరకు మనం చూస్తూ ఉంటున్నాం. అయితే మొదటి 2 వచనాలలో మనం చూసినట్లయితే తాను చేసినటువంటి పాపాన్ని ఒప్పుకుంటూ దేవుని కృప కొరకు, దేవుడు అనుగ్రహించేటువంటి ఆ వాత్సల్యత కొరకు ఎదురు చూస్తున్నట్లుగా, మనవి చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. కీర్తనాకారుడు తాను చేసినటువంటి పనిని వివరించడానికి మొదటి 2 వచనాలలో 3 కఠినమైనటువంటి పదాలని ఉపయోగించాడు. అతిక్రమము అని వాడబడుతుంది, దోషము అని వాడబడింది, పాపము అని వాడబడింది ప్రియులారా. ఈ కఠినమైనటువంటి 3 పదాలే కీర్తనాకారుడు మరొకసారి 32వ అధ్యాయము మొదటి వచనములో, 5వ వచనంలో, ఆ తరువాత నిర్గమకాండం 34వ అధ్యాయము 7వ వచనంలో కూడా ఈ 3 పదాలనే కోట్ చేస్తూ అక్కడ లేఖనాలు రాయబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అతిక్రమము అంటే ఏంటి అంటే దేవుడు నిర్ణయించినటువంటి క్రమానికి భిన్నమైనది ఏదైతే ఉందో దానిని అతిక్రమము అంటూ ఉంటారు. అంటే దేవుడు ఏర్పాటు చేసినటువంటి ధర్మశాస్త్రానికి విరుద్ధమైనటువంటి ప్రతి దానిని కూడా అతిక్రమము అని లేఖనాలు సెలవిస్తూ ఉంటున్నాయి. అంటే దేవుడు ఏర్పాటు చేసినటువంటి క్రమానికి భిన్నమైనది, దేవుని మీద తిరుగుబాటుగా మనం చూడవలసిన వారమై ఉంటున్నాము. ఈ అతిక్రమాన్ని దేవుడు మాత్రమే తుడిచివేయగలిగినటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. దోషము అనేటువంటి పదము నైతికమైనటువంటి ప్రమాణాలని, వారికి అనుగ్రహించబడినటువంటి బాధ్యతలని విస్మరించి చేసేదాన్ని దోషముగా మనం పేర్కొనవచ్చు. ఇది కడగబడవలసి అయి ఉంటుంది. ఆ తర్వాత 3వదిగా మనం చూసినట్లయితే పాపము అంటూ ఉన్నాడు. దేవుని ఆజ్ఞని అతిక్రమించి చేసే ప్రతీదీ కూడా పాపము అని మనం ఈ యొక్క లేఖనాల్లో మనం అర్థం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. కాబట్టి అతిక్రమము తుడిచివేయబడాలి, దోషము కడగబడాలి, పాపము అనేది పవిత్రపరచబడాలి అనేటువంటి ఉద్దేశముతో ఈ 3 మాటలు ఇక్కడ వ్రాస్తూ ఆ రీతిగా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడుతూ ప్రార్థిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. ఒక మనిషి మీద పేరుకున్నటువంటి మురికి లాంటిది, మస్టు వంటిది, మలినము లాంటిది ప్రియులారా. కాబట్టి ఈ మురికి, ఈ మస్టు, మలినము ఏదైతే ఉందో అది కడగబడాలి, కొట్టివేయబడాలి, తీర్చివేయబడాలి అని చెప్పి మనము లేఖనాల్లో చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. కాబట్టి ఎప్పుడైతే ఒక వ్యక్తి తాను చేసినటువంటి పాపాన్ని బట్టి నిజముగా పశ్చాత్తాపపడి దేవుని పాదాల దగ్గరకు వస్తాడో, దేవుడు ప్రతి అతిక్రమాన్ని కూడా తుడిచివేయగలిగినటువంటి దేవుడిగా ఆయన ఉంటూ ఉన్నాడు. ప్రతి దోషాన్ని కూడా ఆయన కడగగలిగినటువంటి దేవుడిగా ఆయన ఉంటూ ఉన్నాడు. ప్రతి పాపము నుంచి క్షమించి మనలను పవిత్రపరిచేటువంటి దేవుడిగా ఆయన ఉంటూ ఉన్నాడు ప్రియులారా. కొన్ని లేఖనాలను కనుక మనం చూసినట్లయితే దేవుడు ఎంతో శ్రేష్టమైనటువంటి వాగ్దానాలను మనకి ఆ లేఖనాల్లో మనకి అనుగ్రహించి ఉంటున్నాడు. యెషయా గ్రంథం 44వ అధ్యాయము 22వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడుతూ ఉంటుంది. యెషయా గ్రంథం 44వ అధ్యాయము 22వ వచనంలో
మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను అంటున్నాడు. అతిక్రమములు ఏం చేశాడంట దేవుడు? తుడిచివేశాడని చెప్తున్నాడు. నేను నిన్ను సంపూర్ణముగా విమోచించానని చెప్తున్నాడు. అక్కడే 43వ అధ్యాయము 25వ వచనంలో కనుక చూసినట్లయితే, నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నీ పాపములను మరి ఎన్నడూ కూడా జ్ఞాపకము చేసుకోను అని చెప్పి ఆయన వాగ్దానాన్ని మనకు అనుగ్రహించినట్లుగా చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మన జీవితంలో ఉండే ప్రతి అతిక్రమాన్ని కూడా తుడిచివేయగలిగినటువంటి వాడు నీవు నేను సేవించి ఆరాధించేటువంటి దేవుడు తప్ప ఈ లోకములో మరి దేవుళ్ళు దేవతలు అనబడిన వారు అనేక మంది ఉన్నప్పటికీ కూడా, నీవు ఏ బలి అర్పించినప్పటికీ కూడా, ఏ రక్తాన్ని చిందించినప్పటికీ కూడా ఆ రక్తము కానీ ఆ బలి కానీ నీవు చేసిన అతిక్రమాన్ని శాశ్వతంగా రూపుమాపలేదు, శాశ్వతంగా తుడిచివేయలేదు అని చెప్పి మనము లేఖనాల్లో చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. అదే రీతిగా ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 8వ వచనంలో చూసినట్లయితే, వారు నాకు విరోధముగా చేసిన పాపదోషము నిలవకుండా వారిని పవిత్రపరుతును, వారు నాకు విరోధముగా చేసిన దోషములన్నిటినీ తిరుగుబాటులన్నిటినీ క్షమించెదను అంటున్నాడు. కాబట్టి ఆయన క్షమించలేనటువంటి పాపము కానీ, ఆయన తీసివేయలేనటువంటి దోషము కానీ మన జీవితాలలో ఉండదు అనేటువంటి వాగ్దానాన్ని ఈ యొక్క వాగ్దానముగా మనం చూడవచ్చు ప్రియులారా. కాబట్టి నువ్వు చేసే ప్రతి అతిక్రమాన్ని కూడా తుడిచివేయగలిగినటువంటి దేవుడు, నువ్వు చేసే ప్రతి దోషాన్ని తిరుగుబాటుని ఆయన క్షమించి ఆ అతిక్రమాలన్నింటినీ కూడా తుడిచివేయగలిగినటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు ప్రియులారా. ఆ తర్వాత 3వ వచనం నుంచి 6వ వచనంలో కనుక చూసినట్లయితే, ఆ 4 వచనాల్లో కూడా తాను చేసినటువంటి పాపాన్ని ఒప్పుకుంటూ తనలో ఉన్నటువంటి పాప స్వభావము ఏదైతే ఉందో ఆ పాప స్వభావాన్ని దేవుని దగ్గర మరి ఎటువంటి అతిశయము లేకుండా దేవుని దగ్గర ఒప్పుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. 3వ వచనంలో చూసినట్లయితే, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది అంటున్నాడు. తన పాపము బయటపడిపోయింది కాబట్టి, లేక గత్యంతరము లేక ఆ పాపాన్ని ఒప్పుకోవట్లేదు, కానీ నిజముగా పశ్చాత్తాపపడుతూ తను చేసినటువంటి పాపాన్ని ఒప్పుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. 4వ వచనం మొదటి భాగంలో చూసినట్లయితే, నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను అంటున్నాడు ప్రియులారా. ఎందుకు ఈ మాట కీర్తనకారుడు పలుకుతున్నాడంటే, మనము ఏ పాపము చేసినప్పటికీ కూడా అది దేవునికి విరుద్ధముగా చేసినటువంటి వారమే. ఎందుకంటే పాపము చేసినటువంటి వ్యక్తి సృష్టిలో భాగమై ఉంటున్నారు, ఆ సృష్టి దేవుని సొత్తు అయి ఉంటుంది. అంత మాత్రమే కాదు, కానీ నీవు చేసేటువంటి పాపము ఇతరుల మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది, వారు కూడా దేవుని సొత్తుగా ఉంటూ ఉన్నారు. అంటే దేవుని చేత సృష్టించబడినటువంటి మానవుడు మరొక మానవుడి మీద విరుద్ధముగా, ఆ సృష్టి మీద విరుద్ధముగా, వ్యతిరేకంగా పాపాన్ని చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఇక్కడ కీర్తనకారుడు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని, నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపాన్ని చేశానంటున్నాడు. దేవుని సొత్తుకు హాని కలిగించడం అంటే దేవునికి విరోధముగా పాపము చేసినట్లే అని చెప్పి మనము లేఖనాల్లో అర్థం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. 5వ వచనంలో చూసినట్లయితే, తాను చేసినటువంటి పాపానికి ఇక్కడ తన తల్లిని కానీ నిందించడం లేదు, కానీ తన విత్తనము పాప విత్తనం అని చెప్పి, తన స్వభావము పాప స్వభావం అని చెప్పి అంగీకరిస్తూ దేవుని దగ్గర విలపిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మొదటి మానవుడైనటువంటి ఆదాము హవ్వల పాపము కారణంగా వారు చేసినటువంటి ఆజ్ఞాతిక్రమం మూలముగా సమస్త మానవాళికి కూడా పాపము సంక్రమించింది. మానవుడు పాపములోనే పుడుతూ ఉన్నాడు, పాపములోనే పెరుగుతూ ఉంటున్నాడు, పాపములోనే మరి చనిపోతూ ఉంటున్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే ఈ లోకములో పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆయన ఈ లోకములో పాపరహితుడిగా ఈ లోకములో మరి జన్మించినట్లుగా, జీవించినట్లుగా మనము లేఖనాల్లో చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. 6వ వచనంలో చూసినట్లయితే, ఆయన సత్యమై ఉంటూ ఉన్నాడు కాబట్టి మనిషిగా నీవు నేను కూడా ఆ సత్యాన్ని కొనసాగించాలి అని చెప్పి లేఖనాలు సెలవిస్తూ ఉంటున్నాయి ప్రియులారా. సత్యానికి భిన్నమైనది ఏది కూడా మన జీవితాలలో ఉండటానికి వీలు లేదు. సత్యానికి భిన్నమైనది ఆయన సహించడు ప్రియులారా. మనము చేసేటువంటి ఆరాధన స్వచ్ఛమైనటువంటి ఆరాధనగా ఆయన కొరకు ఉండాలి. సత్యమై ఉన్నటువంటి ఆరాధన మనము చేసినప్పుడు ఆ ఎటువంటి బలి అర్పణ కూడా ఆయనను సంతోష పెట్టలేదు, కానీ హృదయాంతరంగాల్లో నుంచి వచ్చేటువంటి స్వచ్ఛమైన సత్యమైనటువంటి అర్పణ ఏదైతే ఉందో ఆ సత్యమైనటువంటి అర్పణని మాత్రమే ఆయన ఆఘ్రాణించేటువంటి దేవుడిగా ఆయన ఉంటూ ఉన్నాడు ప్రియులారా. ఆ తర్వాత 7వ వచనం నుంచి 12వ
వచనం వరకు చూసినట్లయితే తన హృదయములో ఆంతరంగిక స్వచ్ఛత కొరకు ఆయన మనవి చేస్తున్నట్లుగా, దేవుని దగ్గర గోజాడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. దావీదు మహారాజు తాను పొందబోయేటువంటి క్షమాపణ కంటే ఎక్కువగా పరిశుద్ధమైనటువంటి హృదయాన్ని పొందుకోవడానికి, దేవునితో సత్సంబంధాన్ని తిరిగి పునరుద్ధరించుకోవడానికి ఆయన ప్రయత్నము చేస్తున్నట్లుగా మనము ఈ 7వ వచనం నుంచి 12వ వచనంలో మనం చూస్తూ ఉంటున్నాం. అంటే హృదయాన్ని చూసేటువంటి దేవుడు అని ఎరిగినటువంటి వాడై, పై రూపాన్ని లక్ష్యము చేయనటువంటి దేవుడు అని ఎరిగినటువంటి వాడై, తన హృదయములో మరి పాప క్షమాపణ కొరకు, తన హృదయములో కలిగేటువంటి స్వచ్ఛత కొరకు దేవుని దగ్గర ఎదురు చూస్తున్నట్లుగా, మనవి చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. 7వ వచనంలో హిస్సోపుతో నా పాపాన్ని పరిహరించు అంటున్నాడు. పాత నిబంధనలో మరి పస్కా పశువు రక్తాన్ని ప్రోక్షించడానికి వాడేటువంటి చిన్న చెట్టు లేక మొక్క పేరు హిస్సోపుగా ఉంటుంది. ఈ హిస్సోపు అనేటువంటి మాట పాత నిబంధన కాలంలో 2 చోట్ల వ్రాయబడి ఉంటుంది. లేవీకాండం 14వ అధ్యాయము 4వ వచనములో ఆ కుష్ఠరోగిని శుద్ధి చేయడానికి హిస్సోపు వాడబడింది. ఆ తరువాత నిర్గమాకాండం 19వ అధ్యాయము 18వ వచనములో సమాధిని కానీ శవాన్ని కానీ ముట్టిన వారిని శుద్ధీకరించడానికి హిస్సోపు వాడబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే పాత నిబంధనలో యాజకుల చేత హిస్సోపు వాడబడింది. అయితే దేవుడే కనుక హిస్సోపును వాడినట్లయితే మరి హిమము కంటే తెల్లగా ఎర్రైనటువంటి మన పాపాలని చేయగలిగిన దేవుడిగా ఆయన ఉంటూ ఉన్నాడు. కాబట్టి పాత నిబంధనలో ఉన్నటువంటి యాజకుల కంటే కూడా క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి యేసుక్రీస్తు రక్తానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఆ హిస్సోపు ఏదైతే ఉందో, పాత నిబంధనలో వారు చేసినటువంటి శుద్ధీకరణ కంటే కూడా మరి ఎక్కువైనటువంటి శుద్ధీకరణ క్రీస్తు రక్తము చేత మరి కడగనటువంటి నీవు నేను కూడా పొందుకున్నాము అనేటువంటి సత్యాన్ని దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు ప్రియులారా. 8వ వచనంలో చూసినట్లయితే ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము, అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును అంటున్నాడు. పాప క్షమాపణ లేక హృదయ శుద్ధి, అంతరంగములో సత్యము, ఇవి మనకి మన జీవితాలలో ఉత్సాహాన్ని సంతోషాన్ని అనుగ్రహిస్తాయి. విరిగినటువంటి ఎముక శరీరములో ఉండి ఏ రీతిగా అయితే మనకి నొప్పిని కలిగిస్తుందో, ఆ రీతిగానే మన హృదయములో ఉండేటువంటి పాపము మన జీవితాలలో నెమ్మది లేకుండా మరి సమాధానము లేకుండా చేస్తుంది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ 8వ వచనంలో నీవు విరిచిన ఎముకలు హర్షించును అని చెప్పి అక్కడ వ్రాస్తుంటున్నాడు ప్రియులారా. దేవుడు మాత్రమే నిన్ను నన్ను విమోచించడానికి, క్షమించడానికి సమర్థుడైనటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. కోల్పోయినటువంటి పాప క్షమాపణని, పట్టణ సఖ్యము కానీ ఆ సంతోషాన్ని తిరిగి ఇవ్వగలిగినటువంటి దేవుడు నీవు నేను సేవించి ఆరాధించేటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు ప్రియులారా. 9వ వచనంలో చూసినట్లయితే నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయము అని చెప్తూ ఉంటున్నాడు. తుడిచివేయటము అంటే మనం చిన్నప్పుడు పలకలు వాడేవాళ్ళమండి, స్లేట్స్ వాడేవాళ్ళం కదా, అందరూ వాడి ఉంటారు కదా. కాబట్టి మనం ఏదైనా పెన్సిల్తో దాని మీద వ్రాసి తిరిగి ఏ రీతిగా అయితే తుడిచివేస్తామో ఆ రీతిగానే మనిషి చేసినటువంటి ప్రతి పాపాన్ని, అతిక్రమాన్ని కూడా ఆయన తుడిచివేయగలిగిన దేవుడు. ఎటువంటి ఆనవాలు కూడా మన జీవితంలో లేకుండా చేయగలిగినటువంటి దేవుడు అని గ్రహించి నా అతిక్రమములన్నిటినీ, నా దోషములన్నిటినీ తుడిచివేయి అని చెప్పి దేవుని దగ్గర ప్రాధేయపడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన శుద్ధుడై దేవునితో తన సహవాసాన్ని తిరిగి పునరుద్ధరించుకోవటం కొరకు ప్రాధేయపడుతున్నట్లుగా, తహతహలాడుతున్నట్లుగా ఈ మనవి చేస్తూ ఉంటున్నాడు ప్రియులారా. 10వ వచనంలో కనుక మనం చూసినట్లయితే శుద్ధమైన హృదయాన్ని కలుగచేయి, నా అంతరంగములో స్థిరమైన మనస్సును ఎలా పుట్టించమంటున్నాడు? నూతనంగా పుట్టించమంటున్నాడు. అంటే మన హృదయాలలో నూతనమైనటువంటి కార్యాలు చేయగలిగిన వాడు దేవుడు మాత్రమే అయి ఉంటున్నాడు. మన హృదయం అంతా కూడా పాపముతో నిండిపోయింది. దేవునికి ఇవ్వవలసినటువంటి ఆ ప్రాధాన్యతని మనం విస్మరించినటువంటి వారమై, దేవుడు మన జీవితాలలో దేవునికి ఆ మొట్టమొదటి ప్రాధాన్యతని మనము ఇవ్వవలసిన వారమై ఉన్నప్పటికీ కూడా అనేకమైనటువంటి లోక సంబంధమైన విషయాలు మన హృదయాల్లో ఉంచుకొని దేవునిని బయటికి గెంటివేసి ఉంటున్నాము. అంతరంగములో ఆ పరిశుద్ధత లేనటువంటి వారముగా మనం ఉంటూ ఉన్నాం. కాబట్టి ఆ దావీదు మహారాజు దేవుని దగ్గర బ్రతిమలాడుతూ ఉంటున్నాడు కదా, నూతనముగా నాకు శుద్ధమైన
శుద్ధమైనటువంటి హృదయాన్ని పుట్టించు అని చెప్తూ ఉంటున్నాడు. నీవు నేను ఎంతగా ప్రయత్నము చేసినప్పటికీ కూడా శుద్ధమైనటువంటి హృదయాన్ని మనముగా కలిగించుకోలేము. కానీ దేవుడు మాత్రమే మన జీవితాలలో నూతనమైనటువంటి హృదయాన్ని కలుగ చేసేటువంటి దేవుడు, నూతనమైనటువంటి స్థిరమైనటువంటి మనస్సుని పుట్టించగలిగినటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. ప్రియులారా, శుద్ధమైనటువంటి హృదయము అంటే ఎటువంటి కపటము లేనటువంటి హృదయము, యథార్థమైనటువంటి హృదయము, పాపానికి ఎదురు తిరిగేటువంటి హృదయము, పరిశుద్ధమైనటువంటి ఆశలతో కోరికలతో నిండినటువంటి హృదయము, పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలలో నివసించేటువంటి పరిశుద్ధమైనటువంటి హృదయాన్ని ఈ కీర్తనాకారుడు మనం కోరుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ రీతిగానే నీవు నేను ఈ ఉదయకాల సమయంలో ఆయనని ఆరాధించడానికి వచ్చి ఉంటున్నాము. ఒకసారి మన హృదయాలని పరీక్షించుకోవాల్సిన వారమై ఉంటున్నాం. నిజంగా నా జీవితము యథార్థతతో నిండి ఉందా? నిజముగా నా హృదయము సత్యముతో నిండి ఉందా? నిజముగా నా హృదయములో ఎటువంటి పరిశుద్ధతను నేను కలిగి ఉన్నాను? ఎటువంటి అపవిత్రత నా హృదయములో గూడు కట్టుకొని ఉంది అని చెప్పి నీవు నేను కూడా మరి పరిశోధించుకోవాల్సిన వారమై ఉంటున్నాం. స్వపరీక్ష చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. ప్రియులారా, ఎందుకు ఆయన శుద్ధమైనటువంటి హృదయాన్ని ఆయన అడుగుతూ ఉన్నాడు అంటే 24వ కీర్తన 3వ వచనము 4వ వచనములో, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువ తగిన వాడెవడు అని చెప్పి ఆయన ప్రశ్నిస్తూ, వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయము కలిగి ఉండేవాడు. నీవు నేను గనక శుద్ధమైనటువంటి హృదయము కలిగి ఉండనట్లయితే దేవుని పర్వతం మీద నిలవబడటానికి ఎటువంటి ఆస్కారము కూడా లేదని చెప్పి ఈ లేఖనాలు మనల్ని హెచ్చరిస్తూ ఉంటున్నాయి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో, హృదయ శుద్ధి కలిగిన వారు మాత్రమే దేవునిని చూస్తారు అని చెప్పి లేఖనాలు సెలవిస్తూ ఉంటున్నాయి. ప్రియులారా, ఒకవేళ నీవు నేను కూడా హృదయములో శుద్ధి లేకుండా, ఆంతరంగికంగా శుద్ధి లేకుండా కనుక భక్తి చేసినట్లయితే ఆ భక్తి వలన, అటువంటి హృదయము వలన ఎటువంటి ప్రయోజనము లేదు సరికదా. ఆ రెండవ రాకడలో నీవు నేను కూడా ఇక్కడే విడిచిపెట్టబడతాము అనేటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేసుకుని శుద్ధమైనటువంటి హృదయము కొరకు దేవుని సన్నిధిలో మనము పెనుగులాడవలసిన వారమై ఉంటున్నాం. ప్రియులారా, అంత మాత్రమే కాదు, కానీ నూతన హృదయాన్ని కీర్తనాకారుడు కోరుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 26వ వచనములో, నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావాన్ని మీకు కలుగజేసేదని అని చెప్పి ఆయన వాగ్దానం ఇస్తూ ఉంటున్నాడు. బహుశా కీర్తనాకారుడు ఈ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని దగ్గర నూతన హృదయము కొరకు మరి ఆయన ప్రాకులాడుతున్నట్లుగా, గోజాడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. 11వ వచనంలో అంటాడు కదా, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము అని చెప్తూ ఉంటున్నాడు. బహుశా తన సహోదరుణ్ణి చంపినటువంటి ఆ కయీను వలె, లేక ఆ లోకాశలకు తల వంచినటువంటి గెహాజీ వలె శాశ్వతంగా నేను కూడా దేవుని సన్నిధిలో నుంచి తోసివేయబడతానేమో అనేటువంటి భయము కలిగి దేవుని దగ్గర ఈ రీతిగా మొరపెడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము అని చెప్తూ ఉంటున్నాడు. మన దేహము దేవుని ఆలయమై ఉంటుంది. ప్రియులారా, ఆ ఆలయములో, ఆ హృదయములో పరిశుద్ధాత్మ మాత్రమే నివాసము చేయాలి. ఇటువంటి భయభక్తులు నీవు నేను కూడా కలిగి ఉండవలసిన వారమై ఉంటున్నాం. అనుదినము అనుక్షణము కూడా ఆ శుద్ధమైనటువంటి హృదయము కొరకు, ఆ నూతనమైనటువంటి హృదయము కొరకు దేవుని సన్నిధిలో మనము కనిపెట్టవలసిన వారమై ఉంటున్నాం. ప్రియులారా, ఒకవేళ మన జీవితాలలో నుంచి, మన హృదయములో నుంచి పరిశుద్ధాత్మను కనుక కోల్పోయినట్లయితే దేవునితో సంబంధాన్ని, దేవునితో సహవాసాన్ని మనము శాశ్వతంగా కోల్పోయేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆ రీతిగా ఆయన సన్నిధిలో నుంచి త్రోసివేయబడకుండా, ఆ పరిశుద్ధాత్మను మన యొద్ద నుండి తీసివేయకుండా కీర్తనాకారుడు ఏ రీతిగా అయితే మొరపెడుతూ ఉంటున్నాడో ఆ రీతిగానే నీవు నేను కూడా మొరపెట్టవలసిన వారమై ఉంటున్నాం. ప్రియులారా, 12వ వచనంలో చూసినట్లయితే, నీ రక్షణానందాన్ని నాకు మరలా పుట్టించుము అంటున్నాడు. బహుశా కీర్తనాకారుడు రక్షించబడినటువంటి తొలి దినాలలో ఆ రక్షణానందాన్ని అనుభవించి ఉండవచ్చు. ఎప్పుడైతే పాపం చేశాడో ఆ పాపాన్ని బట్టి తన హృదయంలో ఉన్నటువంటి ఆ రక్షణ ద్వారా వచ్చినటువంటి ఆనందాన్ని కోల్పోయినటువంటి పరిస్థితిలో తిరిగి దేవుని దగ్గర పశ్చాత్తాపడుతూ నాకు రక్షణానందాన్ని మరలా పుట్టించుము అని దేవుని దగ్గర వేడుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. 8వ వచనములో
కీర్తనాకారుని జీవితంలో సంతోషము లేదు, 12వ వచనములో ఆనందము లేదు ప్రియులారా. కాబట్టి ఉత్సాహ సంతోషాలని మనం కలిగి ఉండాలి అని ఆశపడినట్లయితే దేవుని దగ్గర శుద్ధమైనటువంటి హృదయము మనము కలిగి ఉండాలి అని చెప్పి మనకి లేఖనాలు సెలవిస్తూ ఉంటున్నాయి ప్రియులారా. పాపము ప్లస్ రక్షణానందము ఈ రెండూ కూడా ఒకే హృదయములో ఉండటము అసాధ్యము అనేటువంటి విషయాన్ని దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ప్రియులారా. ఆ తర్వాత 13వ వచనం నుంచి 17వ వచనంలో చూసినట్లయితే దేవుని ప్రజల కొరకు ఆయన సేవ చేయాలి అనేటువంటి ఆ కోరికని అక్కడ చూస్తుంటాం మనం ప్రియులారా. 13వ వచనం మొదటి భాగములో అప్పుడు అని ప్రారంభమవుతూ ఉంటుంది. అంటే 12 వచనాల్లో దేవుని దగ్గర మొరపెట్టాడు, ప్రాధేయపడ్డాడు, ఎంతగానో గోజాడాడు. కాబట్టి దేవుడు తను కోరుకున్నవన్నీ కూడా, అంటే ఎటువంటి హృదయాన్ని కలిగి ఉండాలని ఆశపడ్డాడో ఆ హృదయాన్ని, ఆ నూతనమైనటువంటి హృదయాన్ని, స్థిరమైనటువంటి మనస్సుని, శుద్ధమైనటువంటి హృదయాన్ని నూతనముగా కలుగ చేసినట్లయితే నేను నీ కొరకు ఈ పనులు చేస్తానని చెప్పి 13వ వచనం నుంచి అక్కడ వ్రాస్తూ ఉంటున్నాడు ప్రియులారా. అయితే 16, 17 వచనాల్లో మనం చూసినట్లయితే ఆయన బలిని కోరుకునేటువంటి దేవుడు కాదు, దహన బలి ఆయనకి ఇష్టమైనది కాదు అని చెప్పి వ్రాస్తూ 17వ వచనంలో విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు అని చెప్తూ ఉంటున్నాడు. పాత నిబంధనలో వాస్తవానికి ధర్మశాస్త్రానుసారంగా మరి ఆయన బలులని నియమించినప్పటికీ కూడా ఆ బలుల కంటే ఎక్కువగా ఎవరైతే విరిగి నలిగినటువంటి హృదయం కలిగి ఉంటారో ఆ హృదయాన్ని దేవుడు లక్ష్యము చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మీకా గ్రంథం 6వ అధ్యాయము 6 నుంచి 8 వచనాల్లో చూసినట్లయితే అక్కడ భక్తుడు అనేకమైనటువంటి బలి అర్పణ రూపాలు అక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. దహన బలులు అంటున్నాడు, ఏడాది దూడలు, వేల కొలది పొట్టేళ్లు, వేలాది నదులంత విస్తార తైలము, నా జ్యేష్ఠపుత్రుడు, నా గర్భఫలము, ఇన్ని రీతులుగా దేవుని దగ్గర ఆయన ప్రాధేయపడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇవన్నీ కూడా అవసరం లేదు, కానీ న్యాయముగా నడుచుకునటం, కనికరాన్ని ప్రేమించటం, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించడం మాత్రమే కదగా దేవుడిని నడుగుచున్నాడని చెప్పి అక్కడ వ్రాస్తూ ఉంటున్నాడు. కాబట్టి 40వ కీర్తన 6వ వచనంలో చూసినట్లయితే బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరుటలేదు, నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు, దహన బలులైనను పాప పరిహారార్థ బలులైనను నీవు తెమ్మనలేదు అంటున్నాడు. కాబట్టి ఇంకా అనేకమైనటువంటి మాటలు ఉంటున్నాయి, అవన్నీ కూడా నేను చూపించట్లేదు. కానీ కాబట్టి పాత నిబంధనలో యెహోవా దేవుడు ధర్మశాస్త్రాన్ని నియమించినప్పటికీ, మరి బలి అర్పణల్ని నియమించినప్పటికీ కూడా ఆ బలి అర్పణలకు అంటే కూడా ఎటువంటి హృదయముతో ఆ అర్పణని అర్పిస్తూ ఉంటున్నారు అనేది ముఖ్యమైనటువంటి విషయముగా, ప్రాముఖ్యమైనటువంటి విషయముగా మనము చూడగలుగుతూ ఉంటున్నాం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో కీర్తనాకారుడు మరి దేవుని దగ్గర ఏ రీతిగా అయితే మొరపెట్టాడో, తనలో ఉన్నటువంటి పాపాన్ని బట్టి పశ్చాత్తాపపడ్డాడు, అంత మాత్రమే కాదు, కానీ ఎటువంటి హృదయం కలిగి ఉండాలని చెప్పి దేవుడు ఆశపడుతుంటున్నాడో ఆ హృదయము కొరకు కీర్తనాకారుడు ఎంతగానో ప్రాధేయపడినట్లుగా, తహతహలాడినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. ఈ శరీరములో మనము ఉన్నంత కాలము కూడా మన ఆత్మకి, శరీరానికి నిత్యము పోరాటము జరుగుతూనే ఉంటుంది. ఒకవేళ అటువంటి పోరాటము గనక నీలో కానీ నాలో కానీ లోపించినట్లయితే బహుశా మన శరీరం అన్నా చనిపోయి ఉండాలి, లేక మన ఆత్మ అన్నా చనిపోయి ఉండాలి. రెండిట్లో ఏదన్నా ఒకటి చనిపోయినప్పుడు ఆ పోరాటము నిలిచిపోయి ఉంటుంది. కానీ ఈనాడు నీవు నేను కూడా సజీవులముగా శరీరము కలిగి ఆయన సన్నిధిలో ఉంటూ ఉన్నాం. కాబట్టి బహుశా మన ఆత్మ చనిపోయేటువంటి స్థితిలో ఉంటుందేమో, నిర్జీవమైనటువంటి స్థితిలో ఉంటుందేమో, నీవు నేను కూడా పరీక్షించుకోవాల్సిన వారమై ఉంటున్నాం ప్రియులారా. క్రొత్త నిబంధనలో అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, క్రీస్తునకు కలిగినటువంటి సంపూర్ణతకు సమానమైనటువంటి సంపూర్ణత నీవు నేను కూడా కలిగి ఉండాలి అని చెప్తూ ఉంటాడు. అంటే అదొక నిత్యమైనటువంటి ప్రయత్నమే తప్ప ఈ లోకములో శరీరముతో జీవించినంత కాలము కూడా అటువంటి సంపూర్ణత, అటువంటి పరిశుద్ధత పొందుకోవటానికి ఆస్కారం లేదు ప్రియులారా. ఎందుకంటే ఈ శరీరము మంటి నుంచి తీయబడింది. ఈ మంటి నుంచి తీయబడినటువంటి శరీరము యొక్క కోరికలు మంటి కోరికలు, తుచ్చమైనటువంటి నీచమైనటువంటి కోరికలతో ఈ శరీరము నిండిపోయి ఉంటుంది. కాబట్టి శరీరానికి ఆత్మకు విపరీతమైనటువంటి పోరాటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఆ పోరాటము నీలో జరుగుతూ ఉన్నట్లయితే గనక దేవుడు ఆ పోరాటాన్ని బట్టి హర్షిస్తూ ఉంటాడు. ఆ పోరాటములో ఆత్మీయంగా నీవు విజయాన్ని సాధించాలని చెప్పి దేవుడు నీకు సహాయము చేస్తాడు.
ఒకవేళ ఆ పోరాటంలో గనక నువ్వు ఓడిపోతూ ఉన్నట్లయితే గనక ఇది మరొక పశ్చాత్తాపడటానికి, దేవుని దగ్గర సరి చేసుకోవడానికి, దేవునితో ఆ సరైనటువంటి సహవాసాన్ని తిరిగి పునరుద్ధరించుకోవడానికి దేవుడు మన జీవితాలలో మరొక శ్రేష్టమైనటువంటి అవకాశాన్ని ఇస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఆ కీర్తనాకారుడు కూడా అంటాడు కదా, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను అంటూ ఉన్నాడు. తన దీనస్థితిని వివరిస్తూ దేవుని దగ్గర స్వపరీక్ష చేసుకున్నట్లుగా, ప్రాధేయపడినట్లుగా చూస్తూ ఉంటున్నాం. ఆ రీతిగానే ఈ ఉదయకాల సమయంలో దేవునికి మనకి అడ్డు వచ్చేది ఏదైతే ఉందో ఆ విషయాన్ని బట్టి దేవుని దగ్గర ఒప్పుకుందాం, స్వపరీక్ష చేసుకుందాం, దేవుని దగ్గర ప్రాధేయపడి మరి యోగ్యముగా బలలో చేయవేద్దాం. అట్టి కృప, అట్టి దీవెన, అట్టి ధన్యత చేరి వచ్చిన మనందరికీ కూడా పరిశుద్ధ ఆత్మదేవుడు అనుగ్రహించి నడిపించునుగాక.